హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చేపలు ఎగురండి. ఈ కూర కోసం నేను 1 కేజీ చిన్న చేపలు తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ చేపల ఎగురు అనేది మన అమ్మమ్మలు చేసినటువంటి టైప్లో నేను చేసి చూపిస్తానండి. దీనికోసం నేను ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఈ కల్లుప్పు అనేది చేపల కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి. కేజీ చిన్న చేపలకి 2 స్పూన్ల కారం అనేది సరిపోతుందండి. అట్లాగే ఒక 100 గ్రాములు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. చేపల కూర అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది కూడా. సో ఇప్పుడు 4 చిన్న ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఆ ఉల్లిపాయల పేస్ట్ అనేది ఈ చేపల్లో వేసుకుంటున్నాను. ఈ మొత్తము కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, ఉల్లిపాయ పేస్టు ఇదంతా కూడా చేప ముక్కలన్నిటికీ కూడా పట్టాలండి. ఆ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. నేను ఒక ½ అన్ అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ చింతపండు రసం తీసుకుని ఈ చేపల్లో వేసుకోవాలండి. చింతపండు కన్సిస్టెన్సీ అనేది ఈక్వల్గా ఉన్నట్లయితే చేపల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సో పులుపు అనేది సరిపోయే విధంగా ఉండాలండి. సో దానివల్ల చేపల కూరకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒక పెద్ద పచ్చిమిరపకాయ తీసుకుని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కలుపుకున్నటువంటి చేపల కూర గిన్నెను స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదండి. ఒక 5 నిమిషాల తర్వాత కనుక తీసి చూసినట్లయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి స్పూన్తో ముక్కలు అనేవి కదలకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఎందుకు వేయలేదంటే అది ఉడికే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి చిన్న చేపలు తొందరగా ఉడుకుతాయి, మెత్తగా అయిపోతాయి అని చెప్పి నేను తర్వాత వేసానండి. ఇప్పుడు కనుక మూత తీసి చూసినట్లయితే చూసారా ఎలా ఉడుకుతుందో, చాలా బాగుంది కదండి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. దీన్ని మరలా ఒక 5 నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ టైంలో మనము సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. దీనిలో చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర వేసి నేను పౌడర్ చేసుకుంటానండి. అందుకనే మిగతా ఏమీ దీనిలో వేయట్లేదు. అన్నీ కూడా ఈ ధనియాల పౌడర్లోనే ఉన్నవి. ఇంకో 5 నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే చూడండి చాలా బాగా కనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కదా. లాస్ట్గా కొంచెం కొత్తిమీర అనేది వేస్తున్నాను. అంతేనండి, చేపల కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.